హరే కృష్ణ. ఇప్పుడు సభలోకి భీముడొస్తాడు. భీముడు ఎలా వస్తాడంటే పంచె కట్టుకొని, పెద్ద గింటె పట్టుకొని, మీసాలు తిప్పుకొని వస్తాడు. విరాట్ రాజు చూసి "ఎవరు నువ్వు?" అని అడుగుతాడు. అడిగితే అప్పుడు భీముడు చెప్తాడు, "నేను వంటవాడిని. వంట బాగా చేస్తానని" చెప్తాడు. విరాట్ రాజుకు అనుమానం వస్తది. అసలు ఆ బాడీని చూస్తే సిక్స్ ప్యాక్ బాడీ, భుజాలు బాగా దృఢంగా ఉంటాయి. వక్షస్థలం పెద్దగా ఉంటది. అసలు బాగా బలంగా, దృఢంగా ఉంటాడు గదా! అప్పుడు విరాట్ రాజుకు అనుమానం వచ్చిన సంగతి భీముడికి అర్థమయ్యి, రాజా నేను వంట బాగా చేస్తాను. నేను ఇలా నా శరీరం ఇంత పెద్దగా ఉందని అనుకుంటున్నారేమో. నేను వ్యాయామం చేసి నా బాడీని ఇలా పెంచాను అని చెప్తాడు. నేను అప్పుడప్పుడు మల్ల యుద్ధాలు కూడా చేస్తాను. నేను పూర్వము ధర్మరాజు కొలనులో వంట చేసేవాడిని. మల్ల యుద్ధాలు కూడా చేస్తాను. ధర్మరాజు కాలం కలిసి రాక ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పిలిస్తే నేను వెళ్తాను అని చెప్తాడు. విరాట్ రాజుకి అనుమానం వస్తది. ఈ బాడీ చూసి ఏమన్నా ఇలా ఉన్నాడు, వంట బాగా చేస్తానంటున్నాడు. ఇలా కాదు, నువ్వు సైన్యానికి చూసుకునేవాడిలాగా ఉంటావా అని అడుగుతాడు విరాట్ రాజు. ఇప్పుడేమో ధర్మరాజు అక్కడ కుర్చీలో కూర్చొని ఆయన టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు భీముడు నేను అడిగింది ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను పోతాను అనే టైపు. ధర్మరాజు టెన్షన్ పడుతుంటే చూసి భీముడికి అర్థమైపోయి, రాజా నేను అలా కాదు, నేను వంట మాత్రమే చేస్తా, వంట బాగా చేస్తాను, రుచికరంగా చేస్తాను. మీరు నా వంట చూసి ముగ్ధులైపోతారు. ఒక్కసారి తింటే మీరే మెచ్చుకుంటారు. నేను రాజులు ఏమేమి తింటారో అన్నీ నాకు తెలుసు. నేను మల్ల యుద్ధాలు కూడా చేస్తాను. ఇంతే తప్ప నేను ఇంకేమీ చేయలేను అని చెప్తాడు. ఇంకా అప్పుడు లేదు, సరే కానీ నిన్నెక్కడో చూసినట్టుంది అని విరాట్ రాజుకు అనుమానం వస్తది. ఎలా చూస్తాడు ఈయన్ని? ఎప్పుడు చూశాడు? రాజసూయ యాగం చేసినప్పుడు 4 రాజ్యాలకెళ్ళి వీళ్ళు యుద్ధాలు చేసి జయించినప్పుడు ఉత్తర దిక్కునున్న రాజ్యం ఇదే, విరాట్ రాజ్యమే. విరాట్ రాజుతో యుద్ధం చేసింది భీముడే. అందుకని ఎక్కడో చూశానని విరాట్ రాజు అనుమానం వస్తది. మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటాడు. నేను వంటే చేస్తాను రాజా, నేను ఇంకేమీ చెయ్యను అని చెప్తాడు. ఇంక చెప్తే ఇంకెక్కువసేపు ఆలోచిస్తా ఉంటాడనమాట. ఇంతకు మించి నాకు ఏమీ రావు, నాకు వంట తప్పితే అని భీముడు అంటా ఉంటాడు. సరేలే ఎక్కువ ఆలోచించటం ఎందుకు, వెళ్ళు వంట వాళ్ళని పిలిచి వంటగది చూపించు, ఈయనేందో రకరకాల వంటలు చేస్తాడంట, ఆ వంటలు చేసి తీసుకురండి, నాకు బాగున్నాయో లేదో తిని చెప్తాను అని చెప్తాడు విరాట్ రాజు. భీముడు అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళీ ఇంకా డౌట్స్ వస్తాయేమోనని. నెక్స్ట్ ఇంకా అర్జునుడు ఏం చెప్తాడో చూద్దాం. హరే కృష్ణ.